అలాగే సిలిండర్లు ఉంటే సిలిండర్ 3 సిలిండర్కి 1 సిలిండర్ అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు పెట్టిన బడ్జెట్ లో ఏదైతే 3,22,000 కోట్ల రూపాయలు పెట్టారో అందులో సుమారు 78,000 కోట్లు లోటే చూపెట్టారు. ఇది మేము దాన్ని చేసుకోవాలండి. మరి ఆ 80,000 కోట్లు కాకుండా సుమారు మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకొస్తారు అధ్యక్ష? మరి వాస్తవంగా చూసుకుంటే ఏదైతే తల్లికి వందనం దాన్ని చూసుకుంటే మీ దగ్గర ఉన్న నిన్న మా మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 15,000 లక్షల రూపాయలకి మీరు ఇస్తున్నారు. ఇస్తే ఎంత అవుద్ది? సుమారు 13,112 కోట్లు కావాలి. అది వాస్తవం లెక్కలు ఇంటూ పెట్టుకుంటే అంతే. దాంట్లో ఇంకేమీ డిఫరెన్స్ లేదు. మరి దానికి సంబంధించి మీరు కేటాయింపు ఎంత చేశారు అధ్యక్ష? ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది అధ్యక్ష. బడ్జెట్ లో వచ్చి 9,400 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఇట్స్ ఫైన్. కానీ అదే డిమాండ్స్ లోకి వెళ్ళినప్పటికీ 8,278 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏది వాస్తవం అంటే 8,278 యాక్చువల్ గా మీరు వచ్చి ఎక్స్పెండిచర్ చేయడానికి దీనికి పెట్టిన అంకే అధ్యక్ష. ఇది వాస్తవం కదా? మంత్రి గారు మాట్లాడి చెప్పండి అధ్యక్ష, తప్పు కాదని, అది కాదని. మన డిమాండ్లు ఎందుకు పెట్టవలసి వచ్చిందో అంటే దానికి సంబంధించి సుమారు 4,000 కోట్ల దగ్గర దీంట్లో గ్యాప్ కనిపిస్తుంది అధ్యక్ష. దీనికి మళ్ళీ మీరు ఇచ్చిన క్రైటీరియా ఏ విధంగా ఇస్తారు? క్రైటీరియా ఏ విధంగా ఇస్తారు? మరి ఆ విధి విధానాలు ఏంటో మరి గత ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టింది. గత బడ్జెట్ 5,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. మేము అనుకున్నాం 5,000 కోట్లు పెట్టారు. అలాగే ఏది మన దీపం పథకం 1 సిలిండర్కి ఏ విధంగా 800 కోట్లు పెట్టారు అలాగే పెట్టారు. ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు. విధి విధానాలు నేను రూపొందిస్తాను అనుకున్నాం అధ్యక్ష. లేదు, ఇప్పుడే సరే మే నెలలో అని చెప్పారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ మార్చి. మరి ఇప్పుడు వచ్చి విధి విధానాలు ఇంకా నిర్దేశించలేదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఏంటి దానికో స్పెసిఫిక్ డేటు? నేను దానికి వ్యతిరేకం కాదు. ఐ అగ్రీ. మీ ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వ విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే అది చేస్తారు. నేను కానీ మేకన్నారు కదా, ఇంకా ఇప్పుడు వచ్చి విధి విధానాలు పెట్టారు కదా, ఆ విధి విధానాలు మళ్ళీ దాన్ని వెట్టింగ్ జరగాలి కదా. జరిగినప్పుడు ఈ సమయం సరిపోతుందా లేదా అనేది ఒక ఆందోళన. అది అంతకు తప్ప ఇంకేం కాదు. నా ఉద్దేశం అది ఆందోళన తప్ప ఇంకేం కాదు. అది మీరు ఇచ్చిన వాగ్దానానికి ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మా ఆందోళన మీకు వ్యక్తపరిచాం. ఇది ఏ రకంగా అధ్యక్ష ఆలోచన చేయండి. దాంతోపాటు అన్నదాత సుఖీభావ ఏదైతే పథకం ఉందో దానికి 20,000 రూపాయలు ఇస్తాను. 20,000 రూపాయలు ఇది కేంద్రం ఇచ్చింది కాక మళ్ళీ మొన్న మన వ్యవసాయ మంత్రి గారు హౌస్ లో మాట్లాడినప్పుడు మేబీ రైట్ ఆర్ రాంగ్ దయచేసి కరెక్ట్ చేయండి. ఒక తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి, నేను సర్దించుకుంటాను, నాకే అభ్యంతరం లేదు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడినప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 20,000 రూపాయలతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,500 రూపాయలతో కలిపి 20,000 రూపాయలు అని చెప్పారు. అదే నేను అదే చెప్తాను కదా. ఎన్నికల్లో వచ్చి 20,000 అని చెప్పారు. హౌస్ లో వచ్చి మంత్రి గారు వచ్చి దాంతో కలిపి 20,000. ఇట్స్ ఫైన్. దాంట్లో ఏమి కదా, దాంట్లో ఇబ్బంది లేదు. అధ్యక్ష మంత్రి వాళ్ళు 2019 ఎలక్షన్ల ముందు మేము 12,500 ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రతి దగ్గర వాళ్ళు చెప్పారు అధ్యక్ష. మేము అలా మోసం చేయలేదు అధ్యక్ష. ఎన్నికల ముందు స్పీచ్లు చూడండి, ఎన్నికల మేనిఫెస్టోలో చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తో ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఎవరు పెద్ద మాటలు మాట్లాడతారు అధ్యక్ష? మోసం, దగ,
మోసం దగ నేను మాట్లాడినంతసేపు ఎక్కడ మోసం దగ ఆ మాటలు రాలేదు అధ్యక్ష. మోసం అనే పదం వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి తెలిసే అధ్యక్ష ఎవరు మోసం చేశారు, ఎవరు రైతులు మోసం చేశారు, ఎవరు రైతులు దగా చేశారనేది అవన్నీ దానికి పోవద్దు అధ్యక్ష. ఇక్కడ సామరస్యంగా మనం బడ్జెట్ మీద సభ జరుగుతుంది. బడ్జెట్ మీద వచ్చి ఏమైనా బడ్జెట్ ని మేము డివైడ్ అయితే ఆ సందర్భం అయితే అప్పుడు మాట్లాడండి అధ్యక్ష. కానీ పదాల మీద కొద్దిగా మీకు పట్టు ఉండాలి అధ్యక్ష. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు దయచేసి. కాబట్టి ఇది కాదు. నేనేం చెప్పాను, 20,000 మీరు చెప్పారు, ఒక 20,000కే కట్టుబడి ఉంటే నేను అంటున్నాను తప్ప మీరేం మోసం చేశారు, దగా చేశారు అని చెప్పలేదే. మేము అర్థం చేసుకున్నది మీరు హౌస్ లో చెప్పింది 20,000 రూపాయలని, ఇంక్లూడింగ్ ఢిల్లీ ఇస్తున్న కేంద్రం ఇస్తున్న సహాయంతో కలుపుకొని అని చెప్పారు మీరు. ఇట్స్ ఫైన్. ఇప్పుడు కూడా చెప్పారు కాబట్టి ఇట్స్ ఫైన్. అయితే దానికి నిన్నటి రోజున కూడా ఆయన మాట్లాడిన మాటల్లో చెప్పారు ఏమని,